నమస్తే ప్రజలందరికీ ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నామని చెప్పవచ్చు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నాన్ వెజ్ ప్రియులకు ఇది ఒక చేదుకరమైనటువంటి వార్త. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కూడా చికెన్ కి సంబంధించి అదేవిధంగా మటన్ కి సంబంధించి మొత్తం కూడా మొక్కలు లేనిది ఎవరికి కూడా ముద్ద దిగదు. ఎక్కడ చూసినా కూడా ఏ విందులో చూసినా కూడా ఏ పండగలైనా ఏమైనా కూడా ప్రతి దాంట్లో కూడా అంటే భోజనం చేసినటువంటి ప్రతిసారి కూడా ముక్క అనేది ఉంటేనే కడుపు నిండా తినడం మనకు అలవాటు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక తెలంగాణనే కాదు ఎక్కడైనా కూడా చికెన్ కి చాలా మంది చికెన్ లవర్స్ ఉంటారు, చికెన్ ప్రియులు ఉంటారు. సో వాళ్ళందరూ కూడా చికెన్ ఉంటే కడుపు నిండా తింటారు. అది అన్నంతోనైనా సరే, చపాతీతో అయినా సరే, జొన్న రొట్టెతో అయినా సరే, ఏదైనా కూడా చికెన్ ఉంటే కాస్త కడుపు నిండా తింటా ఉంటారు. సో అటువంటి చికెన్ ప్రియులందరికీ కూడా, చికెన్ లవర్లందరికీ కూడా ఇవాళ ఒక భారీ షాకింగ్ న్యూస్ చెప్పింది తెలంగాణ చికెన్ సెంటర్ల అసోసియేషన్. అయితే వాళ్ళకు పూర్తిగా కూడా వాళ్ళకు ఒక కేజీ చికెన్ పైన గతంలో వచ్చేటటువంటి మార్జిన్, అదే విధంగా ఇప్పుడు వచ్చేటటువంటి మార్జిన్ కనుక పోలిస్తే చాలా తగ్గిపోయింది. గతంలో మాకు కేజీ చికెన్ పైన ఎక్కువగా మార్జిన్ ఇచ్చారు, కాకపోతే ఇప్పుడు మొత్తం కూడా ఆ మార్జిన్ ని తగ్గించారు. సో దాని వల్ల మేము అసలు ఏమాత్రం కూడా వ్యాపారం చేయలేకపోతా ఉన్నాము. అదే విధంగా మా చికెన్ సెంటర్ కు కరెంట్ బిల్లు కట్టాలన్నా, రెంట్ కట్టాలన్నా, అదే విధంగా అందులో పనిచేసే వాళ్ళకు జీతాలు ఇవ్వాలన్నా, ఏమి కట్టాలన్నా కూడా మేము కట్టుకోలేనటువంటి పరిస్థితి, తీవ్రంగా నష్టపోతా ఉన్నామని చెప్పి చికెన్ సెంటర్ల అసోసియేషన్ మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ 1వ తారీఖు నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చికెన్ సెంటర్లు మొత్తం కూడా బంద్ చేస్తామంటూ వాళ్ళు చెప్పడం జరిగింది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర హైదరాబాద్ లో పలు చోట్ల ఉప్పల్ గాని, అదేవిధంగా నాగోలు గాని అక్కడక్కడ చికెన్ సెంటర్లు ఏప్రిల్ 1వ తారీఖు నుంచి బంద్ చేస్తా ఉన్నాము. దయచేసి ప్రజలందరూ కూడా మమ్మల్ని అర్థం చేసుకోండి, మా బాధలను అర్థం చేసుకోండి అంటూ కూడా చికెన్ షాప్ యాజమాన్యం అందరూ కూడా ప్రజలకు చెప్తా ఉన్నారు. అయితే ఏంటి పూర్తిగా కూడా ఇప్పుడు చికెన్ ప్రియులందరికీ చికెన్ ఫ్రై కావచ్చు, చికెన్ మంచూరియా కావచ్చు, చికెన్ కర్రీ కావచ్చు, లేకపోతే రకరకాల వంటలు, ఒక్క చికెన్ తోనే అనేకమైనటువంటి రకరకాల వంటలు చేస్తూ ఉంటారు. చికెన్ అంటే చాలా మందికి కూడా ఇష్టంగా, చికెన్ ఉంటే ఇష్టంగా తింటారు. అది ఒకవేళ కడుపు నిండా అప్పటికే తిన్నా కూడా చికెన్ పెడితే మళ్ళీ తినడానికి కూడా ఒక ఆసక్తి చూపెడతారు. అటువంటిది ఇప్పుడు ఏప్రిల్ 1వ తారీఖు నుంచి మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా చికెన్ షాపులన్నీ కూడా బంద్ చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడంతో చాలా మంది కూడా ఇవాళ ఆశ్చర్యానికి గురైతా ఉన్నారు. చికెన్ ప్రియులందరూ కూడా ఒక టెన్షన్ పడతా ఉన్నారు. సో అసలు దీనికి సంబంధించి ఒక చికెన్ షాప్ యజమానిని మనం లైన్ లోకి తీసుకుందాం, ఆయనతోని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం చికెన్ షాపులన్నీ కూడా బంద్ చేస్తున్నట్టుగా వాళ్ళు ఇప్పటికే ఒక ప్రకటన విడుదల చేశారు. మొత్తం కూడా ఏప్రిల్ 1వ తారీఖు నుంచి బంద్ చేస్తామంటా ఉన్నారు. మరి వాళ్ళ ప్రధాన సమస్యలు ఏంటి, ఎందుకు చికెన్ షాపులు బంద్ చేయబోతా ఉన్నారు? ఇప్పటికే దాదాపు రేట్లు చూస్తే గనక దాదాపు 300 నుంచి 400 మధ్యకు అటు ఇటుగా పెరుగుతా ఉంది, తగ్గుతా ఉంది. కానీ వాళ్ళు మాత్రం మొత్తం కూడా మేము నష్టపోతా ఉన్నామని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ చికెన్ ప్రియులు మాత్రం ఆల్రెడీ రేట్లు ఎక్కువగానే ఉన్నాయి, అయినప్పటికీ ఎందుకు మీరు మళ్ళీ చికెన్ షాపులు బంద్ చేస్తా అంటున్నారు అని చెప్పేసి కొంతమంది ప్రశ్నిస్తా ఉన్నారు. కాకపోతే మరి దీంట్లో వాస్తవం ఏంటిది వాళ్ళకే తెలుసు. ఎందుకంటే చికెన్ షాపు యజమానులకే దానికి సంబంధించి అంటే మరి మార్జినా లేకపోతే ఎట్లుంటది అనేది చాలా మంది కూడా తెలియదు. మనం వెళ్తాము, కేజీ చికెన్ కొట్టాంటాము, కేజీ చికెన్ తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తాం. కాకపోతే మరి దాంట్లో మార్జిన్ ఏంది, అసలు ఎంత మిగులుతుంది, వాళ్ళకి ఎంత ఆదాయం వస్తుంది, సో ఇవన్నీ కూడా ఎవరికి తెలియదు. కాబట్టి చికెన్ షాప్ యజమానులందరూ కూడా ఒకటే చెప్తా ఉన్నారు, మాకు గతంలో ఒక కేజీకి 60 రూపాయల చొప్పున డబ్బులు ఇస్తే గనక ఇప్పుడు దాంట్లో మనకు ఒక 20-30 రూపాయలు మాత్రమే ఇస్తా ఉన్నారు, మొత్తం కూడా తగ్గించారు. కాబట్టి ఈ పౌల్ట్రీ కంపెనీలు అంతా కూడా మమ్మల్ని ఆగం చేస్తా ఉన్నాయి, మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నాయి. మాకు మొత్తం కూడా మార్జిన్ తగ్గించి ఇవాళ మేము కష్టాల పాలైపోతా ఉన్నాము. మాకు పూర్తిగా కూడా మార్జిన్ పెంచాలి, ఈ పౌల్ట్రీ కంపెనీలు మొత్తం కూడా మార్జిన్లు పెంచితేనే మళ్ళీ మేము చికెన్ షాపులని యథావిధిగా కొనసాగిస్తాము, యథావిధిగా నడిపిస్తామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కూడా ప్రతి గ్రామంలో కూడా చికెన్ షాపులు కొన్ని సంఖ్యలు అంటే కొన్ని వేల సంఖ్యలో ఉన్నాయి. మరి అటువంటి చికెన్ షాపులన్నీ కూడా ఒకేసారి ఏప్రిల్ 1వ తారీఖు నుంచి మూతబడతాయని చెప్పేసి వాళ్ళంతా కూడా చెప్పడంతో ఇవాళ చాలా మంది చికెన్ ప్రియులందరూ కూడా అయోమయం అయిపోతా ఉన్నారు. ఎందుకంటే చికెన్ తో చాలా ఉంటాయి. హైదరాబాద్ లో కనుక చూసుకుంటే హైదరాబాద్ బిర్యానీ ఫేమస్, మొత్తం కూడా ఎక్కడ చూసినా కూడా హైదరాబాద్ అంటే మనకు గుర్తొచ్చేది బిర్యానీ. సో మరి అటువంటి హైదరాబాద్ బిర్యానీ ఇప్పుడు తినాలంటే ఎట్లా, చికెన్ బంద్ చేసే పరిస్థితి ఏం కావాలి? చికెన్ చిల్లీస్ కావచ్చు, లేకపోతే చికెన్ మంచూరియా కావచ్చు, చికెన్ ఫ్రై కావచ్చు, చికెన్ కర్రీ కావచ్చు, అనేక రకాలు చికెన్ తో వడ్డిస్తూ ఉంటారు. సో
మరి అదే విధంగా ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు మన తెలంగాణలో పెళ్లిళ్ళు జరిగినా లేకపోతే ఏదైనా కందుర్లు జరిగినా ఇంకేమైనా విందులు వచ్చినా ఏమి జరిగినా కూడా అక్కడ చికెన్ కంపల్సరీగా ఉంటుంది. ఏ దావతులు జరిగినా ఏ దోస్తాన్లకు సంబంధించి ఎటువంటి పార్టీలు జరిగినా కూడా అక్కడ చికెన్ ఖచ్చితంగా ఉంటది. మరి అటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ తీవ్రంగా ఒక టెన్షన్ పడతా ఉన్నారు. చికెన్ ఒక్కసారిగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని షాపులు బంద్ చేస్తే మేము ఎక్కడి నుంచి తెచ్చుకోవాలంటూ కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. మరికొందరు మాత్రం అన్ని షాపులు ఏం బంద్ చేయరు, కొన్ని తెరుస్తారు అని చెప్పేసి కొందరు తెరిసే వాళ్ళు అంటే ఎవరైతే తెరుస్తారో వాళ్ళ కోసం ఎదురు చూస్తా ఉన్నారు. కానీ ఇక్కడ చికెన్ సెంటర్ల యజమానులు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కూడా బంద్ నిర్వహిస్తా ఉన్నాము, అసలు తెరిచే ప్రసక్తే లేదు, మాకు మార్జిన్ తగ్గించినటువంటి మార్జిన్ ని పెంచితేనే మళ్ళీ తిరిగి మేము చికెన్ షాపులని ఓపెన్ చేస్తామంటూ ఒకసారి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఒకసారి చికెన్ షాప్ యజమాని మోసిన్ మనకు అందుబాటులో లైన్ లోకి వచ్చాడు. ఒకసారి ఆయనను అడిగి అసలు ఏంటి పూర్తిగా కూడా వాళ్ళు ఎట్లా నష్టపోతా ఉన్నారు దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే సార్. ఏంటి అసలు చికెన్ షాపులు మొత్తం కూడా బంద్ కాబోతా ఉన్నాయి అనే వార్తలు వస్తా ఉన్నాయి, అసలు ఇది నిజమైనా లేకపోతే అబద్ధమా, నమ్మాలా నమ్మొద్దా, ఒకసారి మిమ్మల్ని అడుగుదామని కాల్ చేసినామన్నా. నమ్మాలే సార్ 100%. అంటే నిజంగానే బంద్ చేయబోతా ఉన్నారా? నిజంగానే సార్. 1వ తారీఖు మొత్తం తెలంగాణ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా బంద్. ఓకే, అంటే ప్రతి గ్రామంలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో కూడా బంద్ చేస్తా ఉన్నారా? ప్రతి గ్రామంలో మూలాన చికెన్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అక్కడ అన్ని చికెన్ సెంటర్స్ బంద్. ఎందుకు అంటే దీనికి ప్రధాన కారణం ఏంది, ఎందుకు బంద్ చేస్తుండ్రు మీరు? ప్రధాన కారణం ఏంటంటే ముందు పేపర్ రేట్ కంటే మార్జిన్ 15 రూపాయలు 20 రూపాయలు మైనస్ ఇస్తుండే వ్యాపారికి, ప్రతి వ్యాపారికి. ఓకే, ఇప్పుడు ఏముందంటే పేపర్ రేటే ఇస్తుండు, మార్జిన్ ఏమి ఇస్తలేడు. ఇప్పుడు పేపర్ రేట్ ఇస్తే ఏం చేస్తుండ్రు చికెన్ షాప్ వాళ్ళు, పేపర్ రేట్ కంటే అదనంగా 15 రూపాయలు 20 రూపాయలు ఎక్కువ అమ్ముతున్నారు చికెన్. అంటే ఇప్పుడు మీరు ఒక కేజీకి గతంతో పోలిస్తే ఇప్పుడు అంటే ఎంత నష్టపోతున్నారు అన్న? అంటే అప్పట్లో మీకు ఎంత వచ్చింది, ఇప్పుడు మీరు ఎంత నష్టపోతున్నారు? ఇప్పుడు మేము కేజీకి 20-25 రూపాయలు నష్టపోతున్నాం. ఓకే, అంటే ఇప్పుడు మీరు 20 అప్పట్లో ఎంత వచ్చేది మీకు? అప్పట్లో ఎట్లా ఉండే? అప్పట్లో మంచిగానే ఇచ్చిర్రా? అప్పట్లో చాలా మంచిగా ఇచ్చారు సార్. ఓకే, ఇప్పుడు తగ్గించారు. ఇప్పుడు మొత్తం మార్జిన్ అసలు ఏం లేదు అసలు. అంటే ఇప్పుడు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా బంద్ నిర్వహిస్తా ఉన్నారు, కాకపోతే దీనికి మీ చికెన్ షాపులకు సంబంధించినటువంటి చికెన్ సెంటర్ల యజమానులందరూ కూడా సహకరిస్తారని చెప్పేసి మీరు అనుకుంటా ఉన్నారా? సహకరిస్తారు సార్. పెద్ద పెద్ద షాప్స్ ఉన్నాయి కదా, ఈ పెద్ద షాప్లకి ఎఫెక్ట్ ఏం లేదు, చిన్న షాప్ వాళ్ళకే, చిన్న వ్యాపారం చేసే వాళ్ళకే చాలా ఎఫెక్ట్ ఉంది. కస్టమర్లు కొట్లాడుతున్నారు షాప్ కాడ వచ్చి, ఇంత రేట్ ఎందుకు ఇస్తున్నారు అని. ఓకే, ఆల్రెడీ ఇప్పుడు చికెన్ రేట్లు చూసుకుంటే 300-400 రేట్లు బాగానే ఎక్కువగానే ఉన్నాయి. మరి ఎక్కువ ఉన్నప్పుడు మీకేమి దాంట్లో ఆదాయం రావట్లేదా? ఆదాయం ఏం వస్తలేదు సార్, వాళ్ళే సేమ్ రేట్ ఇస్తారు. ఓకే, అంటే మీకు కేజీ చికెన్ మీకే 300-280 అట్లా ఇస్తా ఉన్నారా? 300-280 మాకే వస్తుంది. ఓకే, మీకు ఇక కేజీ చికెన్ మీద 20 రూపాయలు 30 రూపాయలు మిగులుతుంది అంతే. 20 రూపాయలు 30 రూపాయలు ఎక్కువ అమ్మితే కస్టమర్ గొడవ పడతాడు షాప్ కాడ వచ్చి. ఓకే, అయితే ఇప్పుడు మొత్తం కూడా దీని వల్ల అంటే మీరు ఇప్పుడు నష్టపోతా ఉన్నారు, పక్కన ఇదంతా కూడా వాస్తవంగా మీకు ఇబ్బందే ఖచ్చితంగా. దీని చాలా చాలా ఇబ్బంది. ఈ వ్యాపారం చేసేది కంటే ఇంకా వేరే బిజినెస్ చేసుకోవాలనుకుంటున్నాం. చికెన్ బిజినెస్ మొత్తం ఇవ్వాలనుకుంటున్నాం. అంటే మరి చికెన్ తినాల్సినటువంటి వాళ్ళందరూ కూడా చాలా మంది తెలంగాణ రాష్ట్రంలో చికెన్ కి అనేక మంది చికెన్ ప్రియులు ఉన్నారు. చికెన్ తినాలంటే సండే వచ్చినా లేకపోతే ఇంకా ఏ వారం వచ్చినా కూడా చికెన్ తినందే వాళ్ళకు ముద్ద దిగదు. మరి అటువంటి వాళ్ళ పరిస్థితి ఏం కావాలి? ఇప్పుడు మీరు ఒకేసారి ఇట్లా నిర్ణయం తీసుకొని షాపులు బంద్ చేస్తే? నిర్ణయం ఏంటంటే మాకు మార్జిన్ తక్కువ ఇస్తే మేము ఎందుకు బంద్ చేస్తాం సార్ షాప్స్. ఓకే, మార్జిన్ మాకు అక్కడికి వెళ్ళి మార్జిన్ ఇచ్చారనుకో, మేము కానీ ఇక్కడ కస్టమర్లకు సర్వీస్ మంచిగా చేస్తాం కదా. ఇంతకు ముందు మాకు 15 రూపాయలు 20 రూపాయలు మార్జిన్ ఉండే, ఇప్పుడు ఆ మార్జిన్ కూడా లేదు. ఓకే, అందుకే మేము పేపర్ రేట్ కంటే అదనంగా కస్టమర్లకు ఇవ్వడం జరుగుతుంది. కస్టమర్లు మీరు ఇంత పేపర్ రేట్ వేయాలి, పేపర్ రేట్ లో ఇది ఉంది, మీరు ఈ రేట్ ఎందుకు ఇస్తారని కస్టమర్లు షాప్ కాడ గొడవ పడుతున్నారు మాతోటి. ఓకే, ఇంకా చివరిగా మీరు ఏమైనా చెప్పదలుచుకున్నాను మీ తరపు నుంచి ఏమైనా? ఏం లేదు సార్, ఇదే ఇంకా ఏం లేదు. రైట్ రైట్, రేట్లు తక్కువ అయితే మేము ఏ స్ట్రైక్ చేయం అంతే. ఓకే, ఇప్పుడు ఏప్రిల్ 1వ తారీఖు నుంచి అయితే మొత్తం బంద్ చేయబోతున్నారు.
ఏప్రిల్ 1వ తారీఖు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా మన స్టేట్ లో మొత్తం బంద్ చికెన్. ఓకే రైట్, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సార్. ఇది వాళ్ళు చెప్తున్నటువంటి మాట. మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా చికెన్ షాపులన్నీ ఏప్రిల్ 1వ తారీఖు నుంచి బంద్ చేస్తా ఉన్నామని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఇప్పుడు మనకు మార్కెట్లో చికెన్ ఒక 300 కిలో పడితే గనక వీళ్లకు చికెన్ సెంటర్ లో నడుపుతున్నటువంటి యజమానులందరికీ 280 రూపాయలకు కిలో ఇస్తా ఉన్నారట. కాబట్టి దాని వల్ల వాళ్ళకు 20 రూపాయల ఆదాయం మాత్రమే కిలో చికెన్ పైన వస్తూ ఉంది. సో దాని ద్వారా మేము అనేక ఇబ్బందులు పడతా ఉన్నాము. కిలోకి 20 రూపాయలు మాత్రమే మిగిలితే మేము రెంట్ ఎట్లా కట్టుకోవాలి, అదేవిధంగా కరెంటు బిల్లులు ఎట్లా కట్టుకోవాలి, షాప్ ఎట్లా రన్ చేయాలి, మెయింటెనెన్స్ ఎట్లా ఖర్చు పెట్టుకోవాలి అని చెప్పేసి వాళ్ళు అడుగుతా ఉన్నారు. వాళ్ళ దాంట్లో కూడా వాస్తవం ఉంది. మరి ఎవరైతే ఈ పౌల్ట్రీ కంపెనీలు ఉన్నాయో ఇవన్నీ కూడా స్పందించి వాళ్ళకి ఖచ్చితంగా మార్జిన్ ని పెంచాలి అని చెప్పేసి మనం కూడా డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఎవరిదైనా కూడా వ్యాపారమే కాబట్టి అది ఏ వ్యాపారమైనా, చికెన్ అయినా, మటన్ అయినా, కూరగాయలైనా, పాలైనా, మొక్కలైనా, పువ్వులైనా, ఏ వ్యాపారమైనా సరే దానికి గిట్టుబాటు ధర ఉంటేనే నడిపించగలుగుతారు. కానీ నష్టపోతుంటే ముందుకు తీసుకెళ్ళాలంటే ఎవరు కూడా తీసుకెళ్లలేరు. గుంతలో పడుతున్న కొద్దీ ఎవరు కూడా ముందుకు నడపలేరు. కాబట్టి ఇప్పుడు మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి చికెన్ సెంటర్ లో వాళ్ళకు కేజీ చికెన్ పైన కేవలం 20 రూపాయలు మాత్రమే ఆదాయం వస్తుందని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. దీని వల్ల మాకు ఏమీ కూడా గిట్టుబాటు ధర రావట్లేదు, అసలు ఏమి కూడా ఆదాయం రావట్లేదు, మేము నష్టపోతా ఉన్నాము. ఆదాయం గురించి పక్కన పెడితే మేము మా జేబులో నుంచి పెట్టుకోవాల్సి వస్తుందంటూ కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. సో దీని వల్లనే మేము ఏప్రిల్ 1వ తారీఖు నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని చికెన్ సెంటర్లు కూడా బంద్ చేస్తున్నామని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి ఇది ఇప్పటికైతే రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 1వ తారీఖు నుంచి చికెన్ సెంటర్లు అన్ని కూడా బంద్ కాబోతున్నట్లు వార్తలు వస్తా ఉన్నాయి. వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. ఇప్పటికే కొన్ని పోస్టర్లు కూడా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ అంటించడం జరిగింది. మరి చూద్దాం ముందు ముందు ఏం జరుగుతుంది. చికెన్ ప్రియులు మీరేమనుకుంటా ఉన్నారు, దీనిపైన మీ అభిప్రాయం ఏంది? ఎందుకంటే ఇవాళ చికెన్ అంటే ఏదైనా సరే తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే చపాతీ కానీ లేకపోతే జొన్న రొట్టె కానీ అన్నం కానీ ఏమైనా సరే పక్కకు చికెన్ ఉంటే కడుపు నిండా తింటారు. సో చికెన్ ముక్కలు ఉంటే చాలా అద్భుతంగా ఆ భోజనం అనేది కంప్లీట్ అవుతుంది. సో మరి అటువంటి అందరికీ ఇప్పుడు ఒక్కసారిగా మేము చికెన్ షాపులు అన్ని కూడా సెంటర్లు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడంతో మరి చికెన్ తినాల్సినటువంటి వాళ్ళ పరిస్థితి ఏంది అంటే ఇప్పుడు సండే వచ్చింది అనుకో ఖచ్చితంగా చికెన్ కావాల్సిందే. చికెన్ లేకపోతే ముద్ద దిగదు, వేరే కర్రీ చేస్తే తినరు. సో ఇట్లా చాలా మంది కూడా చికెన్ కి ప్రియులు ఉన్నారు, చికెన్ లవర్స్ ఉన్నారు. మరి అటువంటి వాళ్ళ పరిస్థితి ఏం కాబోతుంది? అదేవిధంగా హైదరాబాద్ లో కూడా ఎట్ ద సేమ్ టైం మనం చూసుకుంటే హైదరాబాద్ లో ఫేమస్ బిర్యానీ మనకు రోజు కూడా కొన్ని లక్షల మంది కూడా హైదరాబాద్ బిర్యానీ తినడానికి వస్తూ ఉంటారు, తింటా ఉంటారు. మరి చికెన్ షాపులు అన్ని కూడా బంద్ అయితే హైదరాబాద్ బిర్యానీ పరిస్థితి ఏం కాబోతుంది? అదేవిధంగా సండే ప్రతి ఇంట్లో కూడా చికెన్ కర్రీ చేసుకుంటా ఉంటారు. మరి ప్రతి ఇంట్లో ఇవాళ సండే వచ్చిందంటే ఏం చేస్తారు, వాళ్ళ పరిస్థితి ఏం కాబోతుంది? ఇవన్నీ కూడా మనం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ తరపు నుంచి అయితే వాళ్ళు చెప్తా ఉన్నారు మేము నష్టపోతా ఉన్నాం కాబట్టి మొత్తం కూడా బంద్ చేస్తా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా అని చెప్పేసి చికెన్ సెంటర్ల యజమానులు వాళ్ళ వర్షన్లో చెప్తా ఉన్నారు. మరి దీన్ని మీరేమనుకుంటా ఉన్నారు, మీ అభిప్రాయం ఏంది? కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ రాసే ప్రయత్నం చేయండి. మరి ముందు ముందు ఇంకా మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేసే ఒక కార్యక్రమాన్ని తీసుకుంటాం. అంతవరకు ప్రతి ఒక్కరు కూడా వేచి ఉండండి. అదే విధంగా మీ చుట్టుపక్కల గ్రామంలో కానీ మీ గల్లీలో కానీ ఎక్కడ ఎటువంటి సమస్యలు తలెత్తినా మన MLR న్యూస్ తెలుగు వేదికకు తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. తప్పకుండా ఇక్కడి నుంచి ప్రభుత్వాలను, నాయకులను, పాలకులను అందరినీ కూడా ప్రశ్నించే ప్రయత్నం చేస్తాం. మీకు ఒకవేళ నిజంగా అన్యాయం జరిగితే, మీకు ఏమైనా సమస్యలు వస్తే మా దృష్టికి తీసుకురండి. ఖచ్చితంగా మీ అందరి తరపున మాట్లాడడానికి ఇక్కడ కొత్తూరు రమేష్ సిద్ధంగా ఉంటాడు. ఇది మన అందరి ఛానల్, పేదల కోసం పెట్టినటువంటి ఛానల్ కాబట్టి అందరూ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని అందరూ ఆదరిస్తారు అని చెప్పేసి నా మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేను మీ కొత్తూరు రమేష్. ధన్యవాదాలు మిత్రులారా.